వెల్కమ్ టు మై ఛానల్ గ్లాడియేటర్స్ లర్నింగ్ ఏరియాలో ఈరోజు మన 90 డేస్ సిరీస్లో లెక్చర్ 8 చూద్దాం. నిన్న వాయిస్ అనేది పోయిన లెక్చర్ 7లో వాయిస్ అనేది అసలు నేను చూసుకోలేదు. మైక్ అనేది ఛార్జింగ్ పెట్టా అనుకుంటా, అది వైర్లెస్. సో అది నేనైతే ఛార్జింగ్ పెట్టా అనుకుంటా, కానీ నాకు తెలిసింది ఏంటంటే ఛార్జింగ్ అనేది అయిపోయింది. కానీ నేను లెక్చర్ చెప్తూ ఉన్నా, నాకు తెలియదు, అది ఫస్ట్ టైం అనేది వాడుతున్నా వైర్లెస్ మైక్. సో కాబట్టి నాకు తెలియక నేను పొరపాటు చేసి క్లాస్ అంతా అలానే చెప్పాను. ఆ క్లాస్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను. సో మీరేం వరీ కావద్దు, దానికి నోట్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తాను. నోట్స్ ఉంది కదా, నోట్స్ చూసినా మీకు అర్థమవుతుంది. కాకపోయినా వాయిస్ లేకపోయినా మీరు జస్ట్ ఒకసారి చూసి ట్రై చేయండి. ఎందుకంటే మోస్ట్లీ నేను ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అన్నా చేశాను కదా. సో అట్లీస్ట్ యూ కెన్ గెట్ ఇట్. 100% అర్థం కాకపోయినా 70 to 80% అనేది మీకు మోస్ట్లీ అర్థం అవుతుంది. ఎందుకంటే నేను మోస్ట్లీ అక్షరాలు అనేటివి రాశాను. సో కాబట్టి ఆ లెక్చర్ 7లో మీరు కొద్దిగా నన్ను దయచేసి క్షమించండి. చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కదా. సో అలాంటి మిస్టేక్ ఒకటి జరిగింది, బ్లండర్ మిస్టేక్. కాకపోతే ఇంకా ఆ వీడియో చేశాను కదా, మరి డిలీట్ చేయడం ముందుకని నేను అప్లోడ్ చేశాను. అట్లీస్ట్ మీకు ఆ మోడల్ అనేది ఒక 2-3 మోడల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. సో మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కానీ మ్యాచ్ అవ్వట్లేదు ఫ్రీక్వెన్సీ. సో అలానే అప్లోడ్ చేసేసాం. దాంట్లో 2-3 అనేది పక్కా ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. సో అలానే అప్లోడ్ చేసేసాను. సో అట్లీస్ట్ మీరు చూసుకుంటారు, రేపు ఏదైనా పీడిఎఫ్ పెట్టినా కానీ మీరు చూసుకోవడానికి యూజ్ అవుతుందని నేను అట్లే పెట్టేశాను. సో మీరు అది జస్ట్ చూడండి, మీకు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. వాళ్ళు అర్థం కాకపోయినా నోట్స్ పెట్టుకొని చూడండి. నేను నోట్స్ పెడతాను ఒక 4 days 5 daysలో, కాబట్టి నోట్స్ కూడా పెట్టుకొని చూడండి. సో ఈజీగా మీకు అర్థం అయిపోతుంది, దాంట్లో ఏం లేదు. సో ఇప్పుడు మన సిరీస్లో లెక్చర్ 8 ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ వస్తాయి. ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ మంత్లో. సో ఖచ్చితంగా మీరు ఈ సిరీస్ ఫాలో అయిపోతే ఆ ఎగ్జామ్ మోస్ట్లీ మీరు రాసినట్టే. ఎందుకంటే ఎస్ఎస్సి బేస్డ్ ప్రాబ్లమ్స్, ఎన్టీపీసీ బేస్డ్ ప్రాబ్లమ్స్ నేను అన్ని మోస్ట్లీ అనేటివ్ లేటెస్ట్ ప్యాటర్న్స్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ నేను పెడుతున్నాను. కాబట్టి మీకు ఎన్టీపీసీ కూడా కవర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, రైల్వే, మోస్ట్లీ అన్ని ఎగ్జామ్స్కి. సో కాబట్టి ఈ సిరీస్ అయితే చూడండి, అప్పుడు ఖచ్చితంగా మీకు మోస్ట్లీ డైలీ మనం దగ్గర 20 ప్రాబ్లమ్స్ చేస్తాం. కాబట్టి ఎన్టీపీసీకి దగ్గర ఒక 20 days ఉంది. 20 into 20 400 మోడల్స్ మోస్ట్లీ ఎలా కవర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి మీరు చూస్తూ ఉండండి. మీకు ఇక్కడ ఉంది కదా, చూడండి, ప్రాక్టీస్ చేయండి, రివైజ్ చేసుకోండి, నోట్స్ పెడతా కదా. సో కాబట్టి ఈ సిరీస్ అనేది ఒకవేళ బిగినర్స్ అన్న వచ్చినట్టయితే ఫస్ట్ నుంచి చూసి ట్రై చేయండి, ఫస్ట్ లెక్చర్. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? మీరేం వరీ అవ్వద్దు, నాకేం రాగదు అని ఏం అనుకోకుండా ఫస్ట్ లెక్చర్ నుంచి చూస్తే మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. జస్ట్ బేసిక్స్ ఉంటుంది చాలు. సో మీరు అక్కడి నుంచి చూసుకుంటే ఖచ్చితంగా నేను ప్రాబ్లం ఓరియంటెడ్ కాన్సెప్ట్ అనేది నేను చెప్తున్నాను. అంటే ప్రాబ్లం చెప్పి దాని రిలేటెడ్ కాన్సెప్ట్ అంతా ప్రాబ్లంలోనే చెప్తున్నాను. కాబట్టి ఇట్లా మీకు ఇదో కొత్త అప్రోచ్తో మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఎందుకంటే కాన్సెప్ట్ అంతా చెప్తే ఈరోజు పర్సంటేజ్ చెప్తే ఒక 1 week తర్వాత కాన్సెప్ట్ అయిపోయినాక మళ్ళీ మర్చిపోతారు. సో దానివల్ల అంత ఏం యూజ్ ఉండదు. కాకపోతే ఇట్లా చెప్పడం వల్ల ఏమిటి అంటే ప్రాబ్లమ్స్ అనేవి రివైజ్ అవుతూ ఉంటాయి. వచ్చిన ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి లెక్చర్స్లో. కాబట్టి మీకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తాయి, అసలు ఎగ్జామ్స్కి ఏం క్వశ్చన్స్ అడుగుతారో తెలుస్తుంది. సో మీకు అన్నీ ఇక్కడే అయిపోతాయి. సో ఇదే నా బెస్ట్ అప్రోచ్ అని మేము స్టార్ట్ చేయడమే ఇలా స్టార్ట్ చేసాము. ఒకవేళ ఎవరికైనా కాన్సెప్ట్ చెప్పాలంటే అది కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను అది కూడా ఎప్పుడైనా వీలైతే చెప్పడానికి ట్రై చేస్తాను. కాన్సెప్ట్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైనా అట్లాంటివి చెప్పాలనుకుంటే నేను కూడా చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో కాబట్టి మీరేం వరీ అవ్వద్దు, ఏదైనా కానీ కామెంట్లో మెన్షన్ చేయండి మీకు ఏమన్నా తెలుసుకోవాలన్నా ఏదైనా కానీ. ఓకేనా? సో ఈ లెక్చర్ సంబంధించిన పీడిఎఫ్స్ ఈ ఛానల్లో ఉంటుంది. ఈ ఛానల్లో ఇది బయోలో లింక్ అనేది బయోలో ఉంది. బయోలో పోయి జాయిన్ అయిపోండి. అక్కడ పీడిఎఫ్స్ అనేవి
ఈ పీడిఎఫ్సే నీట్గా నీట్గా రాపించాలి. సో ఎందుకంటే పీపీటీలో చెప్పేది వేరు, నీట్గా రాపిస్తే మీకు అర్థమవుతుంది చదువుకోవడానికి. సో పీపీటీ అనేది మరి హ్యాండ్ రిటర్న్ అనేది నీట్గా నేను రాపించాను. మీరు ఒకసారి ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే ఆ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సరేనా? మీరేమి దాన్ని ఏం మరీ అవుతుంది పీడిఎఫ్స్ లేవని చదువుకోవడానికి కోసం నేను మరీ సపరేట్గా దాన్ని పీడిఎఫ్స్ అనేవి చేయించాను ప్రతి లెక్చర్కి. సో అక్కడ మీకు ఇంకా ఫార్ములాస్ వేసి నీట్గా చేశాను, మీకు చదువుకోవడానికి బాగుంటుంది. ఈ గ్రూప్లో జాయిన్ అయిపోయి దీంట్లో డైలీ అప్డేట్స్ కూడా ఉంటాయి, ఎగ్జామ్ అప్డేట్స్ అన్నీ దీంట్లోనే పెడతాము. సో మీకు హెల్ప్ అవుతుంది. జీకే క్విజెస్. సో ఈ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఇవన్నీ హెల్ప్ అవుతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే రిలేటెడ్ పోస్ట్స్ అనేది పెడుతూ ఉంటాము. సో పిక్చర్ ఫామ్లో గుర్తుపెట్టుకోవడానికి ఇన్స్టాగ్రామ్ అయితే మేము క్రియేట్ చేసాము. ఇది కూడా ఇదే గ్లాడియేటర్స్ లర్నింగ్ ఏరియా. ఇది సెర్చ్ చేస్తే మోస్ట్లీ వచ్చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో. లేకపోతే ఇది కూడా బయోలోనే లింక్ ఉంటుంది, జాయిన్ అయిపోతాయి. అలాగే ముందుగా నేనైతే ఏం చెప్తానంటే ఇది మామూలుగా అయితే లాస్ట్లో వస్తుంది, కాకపోతే ఇప్పుడు ఫస్ట్లోనే పెట్టాను. ఎందుకంటే పీడిఎఫ్స్ కోసం లాస్ట్లో మోస్ట్లీ పీడిఎఫ్స్ ఎక్కడ ఉన్నాయో లేవో తెలియాలనే ఫస్ట్లో పెట్టాను ఇది బ్యానర్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు తెలుసు గ్లాడియేటర్స్ లర్నింగ్ ఏరియా. అలాగే షేర్ టు మోర్, ఎక్కువ మందికి షేర్ చేసి ట్రై చేయండి. సో వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో బిగినర్స్కైనా రిపీటర్స్కైనా ఎవరికైనా కానీ ఏం లేకపోయినా కానీ ఇదైతే ఖచ్చితంగా అర్థమవుతుంది మన తెలుగు వాళ్ళకి. ఏ ఎగ్జామ్కైనా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది ప్లేలిస్ట్ ఫామ్లో కూడా నేను చేశాను, మీరేం కన్ఫ్యూజ్ అవ్వదు. ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్లో పోయి చూడండి. ప్లేలిస్ట్లో పెట్టాను, ఆర్డర్ వైజ్ ఉన్నాయి వీడియోస్. ఒకవేళ మీకు ఆర్డర్ వైజ్ లేవు అనిపిస్తే ప్లేలిస్ట్ అనేది కూడా ఉంటుంది, దాంట్లో పోయి మీరు ఆ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీకు అనేది దొరుకుతాయి. సో ఆ వీడియోస్ అనేది చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, A plus B together can complete a work in 8 days. B and C together complete in 12 days. A worked for 4 days. B worked for 6 days. C finishes remaining in 11 days. In what time C alone can complete a work? Okay. A plus B worked in 8 days. B plus C worked in 12. So about it. One efficiency and inverse ratio. Okay. 1 with 8. In ratio of 3 or 3 4. What is efficiency ratio? So efficiency ratio work in the work days 24. లేకపోతే ఇదే అన్నమాట 24. ఇది వర్క్. ఇప్పుడు వర్క్ వచ్చింది, మనకి ఏమన్నాడు? ఏ వర్క్ ఫర్ 4 days 4 of A. B worked for 6 days. C worked for 11 days. So ఇట్లా చేస్తే ఈ టోటల్ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. ఇట్లా 4 days ఇంటూ 6 days ఇంటూ 11 days ఇంటూ. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమో కంప్లీట్ టోటల్ టైం కంప్లీట్ బై సి హండ్రెడ్. సి అనే అతను ఎంత టైంలో కంప్లీట్ చేస్తాను. సో కాబట్టి సి అనే అతను కంప్లీట్ చేసే టైం అడిగాడు కాబట్టి, అంటే సి అనేవాడు టోటల్ వర్క్ ఎంతలో కంప్లీట్ చేయాలి అని అడిగాడు కాబట్టి మన సి అనేది కావాలి ఎఫిషియన్సీ. ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 4A అనేది ఇక్కడ మనకి A ప్లస్ బి ఎఫిషియన్సీ వచ్చింది, B ప్లస్ సి ఎఫిషియన్సీ వచ్చింది. కాబట్టి ఈ టర్మ్స్లో మనకు మార్చాలి ఈ ఈక్వేషన్. కాబట్టి దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు? 4A ప్లస్ దీన్ని ఎట్లా స్ప్లిట్ చేయొచ్చు? 4B ప్లస్ 2B ప్లస్ దీన్ని 2C ప్లస్ రిమైనింగ్ ఎంత? 9C ఈజ్ ఈక్వల్ టు 24. ఏం లేదు, దీన్ని ఏమని రాసిన అంటే 4B ప్లస్ 2B. దీన్ని ఏమని రాసాను? 2C ప్లస్ 9C. ఎందుకో నేను చెప్తాను. 4 కామన్ A ప్లస్ B, 2 కామన్ B ప్లస్ C ప్లస్ 9C ఈజ్ ఈక్వల్ టు 24. ఎందుకంటే ఇక్కడ ఇది రావాలన్నమాట. A ప్లస్ B ఎఫిషియన్సీ, B ప్లస్ C ఎఫిషియన్సీ రావడం కోసం ఇట్లా తీసాను.
4 ఇంటూ ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత 4 ఇంటూ 3 బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఉందండి 2 ప్లస్ 9c ఈక్వల్ టు 24 సి ఎఫిషియన్సీ వస్తుంది 4 3 12 2 2 16 9c ఈజ్ ఈక్వల్ టు 24 ఈ పక్క పంపిస్తే -16 9c ఈజ్ ఈక్వల్ టు 24 - 16 8 c ఈజ్ ఈక్వల్ టు 8/9 ఓకేనా ఇప్పుడు సి ఎఫిషియన్సీ వచ్చింది టోటల్ వర్క్ సి అనేటువంటి ఎంతలో కంప్లీట్ చేస్తాడు సో టోటల్ వర్క్ టైం ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ వర్క్ ఎంత 24 ఎఫిషియన్సీ ఆఫ్ సి ఎంత 8/9 8 9 పైకి పంపిస్తే ఇంటూ 9 8 3 సో 9 3 97 సో ఇంత టైం పడుతుంది ఓకేనా A man bought some oranges as 12 per dozen. The same number of oranges, 10 per dozen. He sold these 3 oranges at 13 per dozen and gained 160. The total number of mangoes bought by అంటే a man ఉన్నాడు ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ డజన్ ఎంత అంటే 12 rupees per dozen. Cost price of second dozen 10 rupees per dozen. Selling price ఎంత 13 per dozen. ఎన్ని డజన్లు ఉన్నాయి మనకి ఎన్ని కావాలంటే ఎన్ని మ్యాంగోస్ సో ఇట్లా అమ్మడం వల్ల అతనికి 160 సో దీస్ ఆర్ఎంఎస్ అండ్ గెయిన్డ్ 160 అన్నాడు సో ఇట్లా 12 per dozen 10 per dozen ఇట్లా ప్రతిదానికి 160 గెయిన్ అయింది అన్నాడు సో కాబట్టి దీన్ని ఏమని తీసుకోవచ్చు per dozen 10 per dozen ఇప్పుడు ఇది డజన్ అప్పుడు ఒక్కొక్కటి ఎంత అవుతుంది వన్ బనానా ఎంత అవుతుంది అప్పుడు 12/12 కదా డజన్కి సో ఈచ్ బనానా మ్యాంగో వచ్చి ఈచ్ మ్యాంగో అది ఫస్ట్ దానికి ఫస్ట్ సమ్ మ్యాంగోస్కి 12 రూపీస్ పడే మ్యాంగోస్కి ఎంత ఎంత 1 రూపీ మ్యాంగోస్ ఇప్పుడు ఇది 1 ఎంత అవుతుంది 12 వచ్చి 10 రూపాయలు ఒకటి ఎంత అవుతుంది 10/12 ఇంత ఇట్లే పెట్టుకోండి ఇది కూడా ఇట్లే పెట్టుకోండి 1 రూపాయి కాకూడదు 12/12 10/12 ఇవి రెండు కలిపి రెండు కొంటే అంటే ఇదొకటి కొంటే ఇదొకటి కొంటే ఇంత రూపీస్ పడుతుంది అని సో టోటల్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఈ వెరైటీ కొన్నప్పుడు ఇంత సెల్లింగ్ ప్రైస్ రెండు కొంటున్నాం కదా ఇదొకటి కాబట్టి 2 ఇంటూ 13/12 2 టైప్స్ కొంటున్నాం కదా ఇది ఫస్ట్ టైపు ఇది సెకండ్ టైప్ కాబట్టి 2 ఇంటూ 13/12 2 కొంటున్నాం కదా అంటే లైక్ ఇది ఒకటి కొంటున్నాం ఇది ఒకటి కొంటున్నాం అంటే నేను బేసిక్గా ఇప్పుడు ఏం తీసుకున్నాను ఒక్కొక్కటే తీసుకున్నాను దీంట్లో ఈ కాస్ట్ ప్రైస్ మనలో ఒకటి తీసుకుంటే ప్లస్ ఈ కాస్ట్ ప్రైస్లో ఒకటి తీసుకున్నాను సెల్లింగ్ ప్రైస్ రెండింటికి తీసుకున్నాను డజన్ కాకపోతే ఒక్కొక్కటి ఎంత పడుతుంది అనేది తీసుకున్నాను ఇదొకటి డజన్ తీసుకోకుండా ఒక్కొక్కటి తీసుకున్నాను సో డజన్ 12 ఉన్నప్పుడు దీంట్లో ఒకటి ఎంత పడుతుంది 12/12 ఇక్కడ డజన్ 10 పడినప్పుడు ఒకటి ఎంత పడుతుంది 10/12 అంతే కదా ఇక్కడ ఇది రెండు కలిపి రెండు మ్యాంగోస్ కలిపి ఇదొక మ్యాంగో ఇదొక మ్యాంగో
ఇప్పుడు ఇది 2 ఇంటూ డజన్ 13. ఒకటి ఎంత అవుతుంది? 13/12. సో ఇట్లా ఎంత తీసుకున్నామని గెయిన్ అనేది ఇదే కదా. నేను ఎందుకంటే చెప్తాను ఎందుకు ఒక్కొక్కటే తీసుకున్నా, ఒక్కొక్క పీసే తీసుకున్నా, ఒక పీసే ఎందుకు తీసుకున్నానో చెప్తాను. ఈ రెండు యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 12 + 10 22/12. ఇది 26/12 అంటే దీని డిఫరెన్స్ ఎంత? 26/12 మైనస్ 22/12 ఇంకా 4/12. ఈ 4/12 ఏంటంటే 2 మ్యాంగోస్ తీసుకుంటాం. 2 మ్యాంగోస్ యొక్క ప్రాఫిట్ అదే కదా తీసుకోండి. ఇదొక మ్యాంగో తీసుకున్నాం, ఇదొక మ్యాంగో తీసుకున్నాం. దీని కాస్ట్ దిస్ కాస్ట్ 2 కలిపితే 22/12. ఇడ ఇదొకటి తీసుకున్నాం అంటే 2 అమ్మినట్టు లెక్క. సో 2 తీసుకున్నాం. సెల్లింగ్ ప్రైస్ 2 × 13/12 అంతే కదా. ఒకటి ఈడ రెండు అమ్మినప్పుడు ఈడ కూడా 2 అమ్మాలి కాబట్టి 2 తీసుకున్నాడు అంతే. 13/12. ఈ బై 12 ఎందుకు రాసినాం? ఒక్కొక్కటి డజను 13 అయితే ఒక్కొక్కటి ఎంత? బై 12. డజను 10 అయితే ఒక్కొక్కటి బై 12. డజన్ 12 అయితే బై 12. అందుకు బై 12 తీసుకున్నాం. ఈడ రెండు తీసుకున్నాం. సో రెండింటికి కాస్ట్ ప్రైస్ ఇంత, సెల్లింగ్ ప్రైస్ రెండింటికి అమ్మితే ఇంత. సో దీని డిఫరెన్స్ రెండింటికి వచ్చే ప్రాఫిట్ ఇదే కదా. డిఫరెన్స్ అంటే ఏంది? ప్రాఫిట్ అంటే ఏంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అదే నేను చేసి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ అంటే ఇది ప్రాఫిట్. 2 మ్యాంగోస్కి కదా 1 2. 2 మ్యాంగోస్ అంటే 4/12 అంటే 1/3. 1/3 ప్రాఫిట్ వచ్చింది. 1/3 రూపీస్ ప్రాఫిట్ 2 మ్యాంగోస్. అట్లా వాడు ఎంత గెయిన్ రావాలన్నాడు? 160 రావాలన్నాడు. 160 రావాలా? ఎన్ని మ్యాంగోస్ అంటే టోటల్ మ్యాంగోస్ కలిపే కదా 160 గెయిన్ వచ్చింది. అంటే ఇవి కొన్ని అమ్మితే టోటల్గా ఇంత. ఇవి కొన్ని ఈ సర్టైన్ కొన్ని ఇంత అమ్మితే ఇంత గెయిన్ వస్తుంది. సో ఈ 160కి అమ్మితే ఎంత గెయిన్ వస్తుంది అనేదే మన ఆన్సర్. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ వస్తుంది. 1/3 × x = 160 × 2. 4/12. 1/3. 1/3. 6 times 4/12. 4/12 1/3. 1/3కి 1/3 గెయిన్కి ఇవి వస్తాయి. 160కి ఎంత ఇస్తుంది? 60 × 3. 162 × 2 × 3. ఇది 3 ఇటు పంపిద్దాం. 160 × 2 × 3. ఇది ఒక్కొక్కటి డజన్ కదండి. బై 12. అని నేను ఆన్సర్ డజన్స్ కదా, ఒకటి కాదు కదా. ఎన్ని డజన్స్ బై చేసినాడు?
మనకు మొత్తం ఎన్ని మ్యాంగోస్ అమ్మినాడో వచ్చే వాల్యూ ఎక్స్. డజన్స్ అన్నాడు కాబట్టి బై 12 చేయాలి. బై 12 6 to 8 is సింపుల్. ఏం లేదు, నేనేం తీసుకోలేదు. ఫస్ట్ ఒక్కొక్క మ్యాంగో ఈ ఈ కేటగిరీ అంటే 12 రూపీస్ పడేదానికి ఎంత అన్నారు, ఎంత పడుతుంది ఒక్కొక్క మ్యాంగో? 12 మ్యాంగోస్ 12 రూపీస్. ఈ సెట్లో ఒక మ్యాంగో ఎంత బై 12 అంటే 12/12 ఇట్లా పెట్టుకుందాం. ఫస్ట్ ప్రైస్ 12 మ్యాంగోస్ 10 రూపీస్. ఒక్కొక్క మ్యాంగో ఎంత 10/12. సో ఇప్పుడు రెండు కలిపితే ఎంత 10/12 ప్లస్ 12/12 ప్లస్ 10/12 అంటే రెండు మ్యాంగోస్ ధర కాస్ట్ ప్రైస్ వాడికి పడింది 10/12 ప్లస్ 12/12 22/12. ఇది కాస్ట్ ప్రైస్ రెండు మ్యాంగోస్ తీసుకోగల కారణం ఏంటంటే ఇదొక క్వాలిటీ ఉంది, ఇదొక క్వాలిటీ ఉంది, అందుకు రెండు మ్యాంగోస్ తీసుకున్నాం. ఒకటే తీసుకోలేమంటే ఇది వేరుంది అంటే రెండు మ్యాంగోస్. ఇది ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది రెండు ఒకటే కదా, ఈ సపరేట్ ఏం అమ్మట్లేదు కాబట్టి ఇవి రెండు తీసుకుందాం. ఎందుకంటే ఇదొకటి తీసుకోలేదు కదా. ఎన్ని అడిగితే ఇప్పుడు రెండు తీసుకుంటే రెండింటికి కట్టాలా, మూడు తీసుకుంటే మూడింటికి అట్లా. సో ఇక్కడ రెండు తీసుకున్నాం కాబట్టి 2 × 12 మ్యాంగోలు 13. ఒకటి ఎంత 13/12 2 కాబట్టి 2 అదే చేసి ఇది యాడ్ చేసిన దీని యొక్క డిఫరెన్స్ కనుక్కున్నాను. ఇది 4/12. 4/12 అనేది ప్రాఫిట్. ఎన్ని మ్యాంగోస్కి? 2 మ్యాంగోస్కి. మనకు 160 గెయిన్ రావాలంటే ఎన్ని మ్యాంగోస్ అమ్మాలి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 160 × 80. 160 × 2 ఇది చేసేది ఈ వాల్యూ ఎన్ని మ్యాంగోస్ ఇంత గెయిన్ వస్తుంది అది. కాబట్టి డజన్స్లో అడిగినాడు కాబట్టి బయట ఒకవేళ లేకపోతే ఎన్ని మ్యాంగోస్ అంటే ఇదే ఆన్సర్ 160 × 2 × 2. ఓకేనా? వస్తుంది లేదు, రిపీట్ అవుతుంది, ఏం బాధపడతా. ఇది కూడా ఇంపార్టెంట్, రిపీట్ అవుతాయి, ఏం బాధపడదు. The point of intersection of the graph of the equation 12x plus y minus 8 is equal to 0, 2x plus 3y plus 10 is equal to 0 lies on the graph. Which of the following అంటే ఇంటర్సెక్షన్ పాయింట్. అంటే ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసి వచ్చే పాయింట్ లైస్ ఆన్ ది విచ్ లైన్ అంటే ఈ గ్రాఫ్ అనుకున్నాం. ఈ పాయింట్ అనేది ఎక్కడైనా కానీ లైన్ ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ దీన్ని సాటిస్ఫై చేయాలి. ఏ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది లైస్ ఆన్ అంటే ఒక లైన్ మీద ఒక పాయింట్ లైన్ ఏంటంటే ఆ లైన్ గుండా పాయింట్ పాస్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్లో అంటే ఆ పాయింట్ అనేది ఆ లైన్ ఈక్వేషన్లో పెడితే సాటిస్ఫై అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ ఈ వై పెట్టినప్పుడు దీన్ని సాల్వ్ చేసి ఇది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రావాలి. ఏది ఈ ఇంటర్సెక్షన్ ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ అది ఏది అన్నారు ఈ నాలుగిట్లు. కాబట్టి ఫస్ట్ ఈ ఇంటర్సెక్షన్ అడుగుతుంది. 12x plus y minus 8 is equal to 0. 2x plus 3y plus 10 is equal to 0. దీన్ని సాల్వ్ చేస్తా, దీన్ని ఇంటూ 6 అవుతుంది ఎందుకంటే సరిపోతుంది. ఇంటూ 6 చేస్తే 6x plus 18y plus 60 is equal to 0. 6 12 అవుతుంది. ఇప్పుడు పైంది ఇది ఫస్ట్ ఈక్వేషన్ 12x plus y minus 8 is equal to 0. మైనస్ ఇది తెలుసుగా ఈక్వేషన్ సాల్వ్ చేసింది. సో 18 minus y అంటే 17y మైనస్ కాసం ప్లస్ 60 ప్లస్ 68 అంటే ప్లస్ 68 ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు 68/17. ఇటు సైడ్ పోతే మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 17 4 మైనస్ 4 y మైనస్ 4 ఏ దాంట్లో 12x minus 4 minus 8 is equal to 0. 12x minus 12 is equal to 0. 12x is equal to 12, x is equal to 9, y is equal to minus 4.
ఈవి వాల్యూస్ పెడితే ఏ దాంట్లో సాటిస్ఫై అవుతుందో దాని గుండా ఆ పాయింట్ అనేది పోతుంది. అదే మనం లై అంటే ఆ పాయింట్ మీద ఏదైతే ఏ లైన్ మీద అయితే ఉందో, అంటే ఏ లైన్ అయితే సాటిస్ఫై చేస్తుందో అదే మన ఆన్సర్. కాబట్టి ఏదైనా చెక్ చేయండి. ఫర్ సపోజ్ ఇదే తీసుకోండి, 3x ప్లస్ వై ప్లస్ 1, 3 ఇంటూ ఎక్స్ ఎంత 1 ప్లస్ వై ఎంత -4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 3 -4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 3 ప్లస్ 1 4 -4 ఈజ్ ఈక్వల్ టు 0. నాకు ఆన్సర్ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా చేసాను, ఎందుకంటే టైం అనేది మళ్ళీ వేస్ట్ కాకుండా. మీరు కావాలంటే దీంట్లో ఏదైనా పెట్టి చూడండి, ఖచ్చితంగా సాటిస్ఫై కాదు. దీంట్లో ఒకటే సాటిస్ఫై కాదు. టైం వేస్ట్ చేయకుండా స్పీడ్గా, అందుకే నాకు ఆన్సర్ తెలుసు కాబట్టి నేను స్పీడ్గా పెట్టేశాను. దాంట్లోనే ఆప్షన్ ఎలిమినేషన్ చేశాను. ఓకే, ఇదే కాన్సెప్ట్. ఇది కూడా మీకు చెప్పా, ఎల్సిఎం ఆఫ్ 2/3 6/5 5/5. ఇప్పుడు ఇట్లుంది అనుకో, ఇదేమని చెప్పా, ఎల్సిఎం అన్నాడు కాబట్టి 265. ఈ న్యూమరేటర్ ప్రొడక్ట్స్కి ఎల్సిఎం కింద 354, దీనిలకు హెచ్సిఎం అంతే. అలా హెచ్సిఎఫ్ అడిగితే పైన హెచ్సిఎఫ్ కింద ఎల్సిఎం తీసుకోండి అంతే. ఇట్లా ఫ్రాక్షన్ ఫార్మ్ చేస్తాం కాబట్టి 265కి ఎల్సిఎం ఎంత 30. ఎందుకంటే ఈ కన్సిక్యూటివ్ నెంబర్స్ లేకపోతే నేను ఏమని చెప్పాను, ఎల్సిఎం అనేది మల్టిప్లికేషన్ నెంబర్ కాబట్టి 6 × 5 30. 2 అనేది 30లో వస్తుంది కాబట్టి 30 పైన 30. హెచ్సిఎఫ్ ఏమవుతుంది, దీంట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 1 కదా. 1 1 1 ఏది లేదు 1. 30/1 30. ఇట్లా ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే ఎల్సిఎం అడిగితే పైన ఎల్సిఎం కింద హెచ్సిఎఫ్. ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగితే పైన హెచ్సిఎఫ్ కింద ఎల్సిఎం. A work has to be completed in 100 days. 6 men are employed, but it is found that half of the work is done in 60 days. Then an additional 40 men were joined to complete on work on time. How many were initially to put on work? Right. ఏ వర్క్ ఉందంట 100 డేస్లో అయిపోవాలి టార్గెట్. కానీ ఎక్స్ మెన్, మెన్ ఎంత, ఎక్స్ మెన్ వీడు ఏం చేసినారంటే ఎక్స్ మెన్ ఎంత మెన్ ఎంతమందినైనా తీసుకో 100 రోజుల్లో అయిపోవాలి, ఇది టార్గెట్. కాకపోతే ఫస్ట్ ఏం చేసినాడంటే ఎక్స్ మెన్ తీసుకున్నాడు, 60 డేస్లో అయిపోగొట్టాడు హాఫ్ ఆఫ్ ది వర్క్. దెన్ అడిషనల్ 40 men వర్ జాయిన్ టు కంప్లీట్ ద వర్క్ ఆన్ టైం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్ మెన్ తీసుకున్నాడు, ఎంత డేస్లో అయిపోగొట్టాడు, 60 డేస్లో అయిపోగొట్టాడు. ఇది హాఫ్ ఆఫ్ ది వర్క్, హాఫ్ వర్క్. నెక్స్ట్ హాఫ్ వర్క్ ఏమైపోతుంది, అడిషనల్ మెన్ తీసుకున్నాడు, ఈ ఎక్స్ ప్లస్ 40. ఎందుకు, టు కంప్లీట్ వర్క్ ఆన్ టైం. ఎక్స్ మంది తీసుకుంటే సరిపోవట్లేదు, 60 డేస్ పట్టింది హాఫ్ ఆఫ్ ది వర్క్ కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్కువ మందిని తీసుకొని ట్రై చేసిన. ఈసారి పర్ఫెక్ట్గా ఆన్ టైం అయిపోయింది, అంటే 60 డేస్ వేసేసినారు. ఇంకా రిమైనింగ్ ఎన్ని డేస్ చేసినట్టు వీళ్ళు ఎక్స్ ప్లస్ 40 డేస్ చేసినారు అంతే కదా. 100 డేస్ టైం ఇచ్చింది, 60 డేస్ వేసేసినారు ఆల్రెడీ ఎక్స్ మెన్. రిమైనింగ్ ఎంత 40, ఎంత 40 మందిని ఎక్స్ట్రా యాడ్ చేసుకొని చేసినారు. కాబట్టి ఇప్పుడు ఇది హాఫ్ వర్క్, ఇది హాఫ్ వర్క్, అంటే ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి కదా. అంటే వీళ్ళు ఎంతమంది అయితే చేసినారో ఈ వర్క్, ఇప్పుడు సపోజ్ ఈ హాఫ్ వర్క్, సపోజ్ ఇప్పుడు 100 యూనిట్ల వర్క్ ఉంది, వర్క్ డేస్ వర్క్ 100 యూనిట్స్ వర్క్ అనుకోండి. వీళ్ళు హాఫ్ చేసినారంటే, వీళ్ళు 50 చేసినారంటే వీళ్ళు కూడా హాఫ్ ఆఫ్ ది వర్క్, ఇంకా రిమైనింగ్ వర్క్ అంటే హాఫ్ ఆఫ్ ది వర్క్ వీళ్ళు కూడా 50 చేసినట్టే కదా. సో కాబట్టి ఇది ఇది ఎంత ఎక్స్ మెన్, మెన్ అంటే ఏంది ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఇది మెన్ టైం కాబట్టి ఈ వర్క్ ఈక్వల్ అయిపోతుంది, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది వర్క్ కదా, హాఫ్ ఆఫ్. సో అందుకు ఈ రెండు ఈక్వల్ చేసుకోండి. ఎక్స్ ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 40 ఇంటూ 40. సో కాబట్టి ఇప్పుడు ఎక్స్ కనుక్కోవాలి. దీంట్లో ఏదైనా వాల్యూ పెట్టండి, దీంట్లో ఏదైనా వాల్యూ పెట్టండి, సాటిస్ఫై అయ్యే వాల్యూ పెట్టండి. 80 తీసుకోండి, 80 ఇంటూ 60
ఇవ్వండి 80 + 40 19 × 40. ఇట్లా ఉన్నప్పుడు దీన్ని సాల్వ్ చేయదు. ఎప్పుడైనా కానీ ఆప్షన్స్ పెట్టే ట్రై చేయాలి, ఈజీగా ఉంటుంది. కాబట్టి 8 × 6 = 40, 800, 12 × 4 = 48 ఉంటుంది. సో ఆన్సర్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా పెట్టాను. కాబట్టి ఏదైనా పెట్టి చూడండి, ఆప్షన్ ఎలిమినేషన్ ఈజ్ బెటర్. ఎందుకంటే ఇట్లా ఉన్నప్పుడు సాల్వ్ చేయడం కంటే ఆప్షన్ ఎలిమినేషన్ బెటర్. నేను అన్ని ఆప్షన్స్ పెట్టట్లేదు, ఎందుకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 20 ఉన్నాయి. అది ఏమి ఈజీగా పెట్టచ్చు, మీరు చేయండి. ఆప్షన్స్ పెట్టండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకు చెప్పండి, నెక్స్ట్ క్లాస్ నుంచి నేను పెడతాను ఆప్షన్స్ పెట్టి. ఆల్రెడీ ముందే చెప్పాను, అందుకే ముందు లెక్చర్ చూడదు. A takes 2 hours less than y to cover a distance of 192 meters between two cities. Their average speeds differ by 16. Women, how does long the fastest train takes? ఇప్పుడు ఏమన్నా స్పీడ్స్ డిఫర్స్ బై 16 అంటే S1 అనుకోండి, S2 అనుకోండి, 16 ఇదైతే ఇచ్చినాము. ఇప్పుడు దీన్ని ఏమో రాసుకోవచ్చు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత, సేమే కదా. వై అయినా 192 కిలోమీటర్స్ కదా పోయేది డిస్టెన్స్. కాకపోతే వీడు ఏ అనేటువంటి 2 hours లెస్ తీసుకున్నాడు కాబట్టి 192 బై ఏమవుతుంది ఎక్స్ అనుకో టైం. దీన్ని ఏమవుతుంది, దీని స్పీడ్ తక్కువ కాబట్టి టైం ఎక్కువ, అంటే వీడు 2 గంటలు, వీళ్ళకి డిఫరెన్స్. ఎక్స్ వైకి టైం డిఫరెన్స్ ఎంత 2. కాబట్టి వీడు ఎక్స్ తీసుకుని వీడు x+2 తీసుకున్నాడు. సో కాబట్టి వీడు x+2. ఎందుకు ఇక్కడ రాసిన x+2 అంటే ఇక్కడ చిన్న వాల్యూ రావాలి, సో ఇక్కడ పెద్ద వాల్యూ ఉంది. ఎప్పుడైనా ఇక్కడ డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉంటే దీన్ని క్యాన్సిల్ చేస్తే వచ్చే చిన్న వాల్యూ, ఇక్కడ చిన్న వాల్యూ ఉంటే దీన్ని క్యాన్సిల్ చేస్తే పెద్ద వాల్యూ. అంటే పెద్ద వాల్యూ ఉంటే మీన్స్ దీనికంటే ఈడ ఎక్కువ పెద్ద వాల్యూ వస్తుంది. కాబట్టి అందుకు ఇట్లా తీసుకుంటాం. = 16. ఇప్పుడు అంటే ఈ కూడా సాల్వ్ చేయదు, డైరెక్ట్ పెట్టేయండి, ఆప్షన్స్ పెట్టండి. ఇప్పుడు 3 ఉంది, 3 పెట్టినామనుకో, ఇక్కడ 3 + 2 5. 5 అనేది 192తో పోదు కదా, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్లీ 16 రావాలి. కాబట్టి 5 అయితే 6 పెట్టండి. 6 + 2 6, 6 + 2 8. ఇక్కడ 6, 192/6, 192/8 చేయండి. 6 3s 6 2s 8 2s 8 4s 32 - 4 8. సాటిస్ఫై కాలేదు అంటే 6 కూడా అంటే 16 కావాలి పెడితే. సో కాబట్టి 3 పెట్టండి. 3 పెడితే ఇక్కడ 3 పెడితే ఇక్కడ 3 + 2 5. 5 అనేది 192 డివైడ్ కాదు కాబట్టి 4. సో అందుకే ఆప్షన్స్ పెట్టండి, ఈజీగా ఉంటుంది. ఏం కాదు దీంట్లో అయితే పోయి మనకు అడిగింది ఏంటి, హౌ లాంగ్ ఫాస్టర్ ట్రైన్ అంటే ఇదే కదా, ఎక్సే అడిగినాడు. ఫాస్టర్ ట్రైన్ టేక్ టైం ఇదే కదా. సో ఏం లేదు, ఈ ఆప్షన్ ఎలిమినేషన్ ఆప్షన్స్ అనేది పెట్టాయి మనకు ఈజీగా అర్థం కాదు. The price of a fruits is increased by 25%. How much percentage will the consumption decrease so that the expenditure remains same? ఇప్పుడు ఏమన్నాడు, ఎక్స్పెండిచర్ సేమ్, ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్. ముందు లెక్చర్స్లో ప్రైస్ 100 ఉండేది 120, కన్జంప్షన్ ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది. 125 అనేది 100 అవుతుంది, ఇన్వర్స్ అవుతుంది. రేషియో ఇన్వర్స్ కదా. కాబట్టి 25 25 4. ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అయ్యింది, ఇది ఒరిజినల్ కదా. ఒరిజినల్ మీద డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అనేది అయ్యాలి, ఇది న్యూ. కాబట్టి 5 ఉండేది కాస్త 4 అయింది. కాబట్టి డిఫరెన్స్ ఎంత, 5 - 4 1. ఎంతలో 5 ఒరిజినల్ వాల్యూలో కదా చేంజ్ అయింది, కాబట్టి 5 × 5. పర్సంటేజ్ తెలుసు కదా, చేంజ్ ఇన్ వాల్యూ బై
ఒరిజినల్ ఇంటూ 100 అదే చేంజ్ ఇన్ వాల్యూ ఎంత 5 ఎంత తగ్గింది అని అంటే 5 ఒరిజినల్ వాల్యూ కాబట్టి ఒరిజినల్ వాల్యూ మీదనే నువ్వు పర్సంటేజ్ చేంజ్ అనేది కనుక్కోవాలి ఒరిజినల్ వాల్యూ మీద అందుకే ఒరిజినల్ వాల్యూ 5 ఉన్నాయి కదా 5 అంటే 5 వేసి 4 కనుక్కో ఇది న్యూ వాల్యూ వచ్చిన వాల్యూ కానీ ఒరిజినల్ మీద కదా వాడు చేంజ్ అడిగింది హౌ మచ్ పర్సంటేజ్ సూత కన్జంప్షన్ బి డిక్రీజ్ ఉన్నాయి కాబట్టి దీని మీద కదా వాడు పర్సంటేజ్ చేంజ్ అడిగింది కాబట్టి ఇదే మీద ఒరిజినల్ వాల్యూ అంటే ఒరిజినల్ సో కాబట్టి 1/5 5 20% ఓకేనా ఇది కూడా ముందు లెక్చర్లో చూద్దాం if the radius of a circle is 42 and the angle formed at the arc is 150 center 50 radius 42 42 42 42 length of arc ఉంది కరస్పాండింగ్ లెంత్ ఆఫ్ ఆర్క్ ఇప్పుడు సర్కిల్ ఇటు దీనిని ఆర్క్ అంటే ఏం లేదు దీని లెంత్ అంటే సర్కంఫరెన్స్ ఎంత 2πr ఓకేనా ఇప్పుడు దీంట్లో కొద్దిపాటు మాత్రమే అడిగినాడు అన్న అప్పుడు ఏమవుతుందంటే లెంత్ ఏమవుతుందంటే లెంత్ అంటే ఇదే కదా మొత్తం కాదు కదా ఈసారి విత్ యాంగిల్ ఈ ఏరియా వరకే అడిగినాడు లెంత్ కాబట్టి ఏమవుతుందంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు θ/360 ఇంకా 2πr 2πr కాకపోతే కొద్దిపాటు అడిగినాడు కాబట్టి θ/360 ఆ యాంగిల్ వరకే లెంత్ అంటే ఈ యాంగిల్ వరకు అంటే ఈ కొద్దే అడిగాడు కాబట్టి θ/360 ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి లెంత్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ దీనికి డెరివేషన్ ఏమి చెప్పట్లేదు డైరెక్ట్ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి దీనికి డెరివేషన్ అయినా అవసరం లేదు నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో θ ఎంత ఇచ్చాడు 150/360 ఇక్కడ 5 వాల్యూ 92/7 తీసుకోండి ఏం మెన్షన్ చేయకపోతే 5 అనేది 92/7 తీసుకోండి ఇప్పుడు ఆర్ ఎంత ఇచ్చాడు 42 0 0 5 7 6 2 18 2 11 2 9 3 2 3 3 3 5 5 into 11 into 2 అంటే 55 into 2 అంటే ఏం లేదు లెంత్ ఆఫ్ నాకు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది దీని మీనింగ్ ఇట్లా ఉంటుంది అని దగ్గర అందుకే డయాగ్రామ్ తీసుకుంటాం ఓకేనా An aeroplane covers a distance at a speed of 180 km in 7 hours. To covers the distance in 4/3 hours. It must travel on it. Okay? Very. స్పీడ్ ఎంత అని కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏరోప్లేన్ అనేది డిస్టెన్స్ వరకు 190 కిలోమీటర్ 70తో పోతాను డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమే కదా కాబట్టి డిస్టెన్స్ వచ్చింది ఈ డిస్టెన్స్ 4/3 అవర్స్లో కంప్లీట్ చేయగలుగుతాం సో ఎంత స్పీడ్ అది సో అప్పుడు ఇప్పుడు డిస్టెన్స్ వచ్చింది 190 into 7 ఇట్లా పెట్టుకోండి ఇప్పుడు 4/3 అవర్స్లో కంప్లీట్ చేసే టైం అప్పుడు స్పీడ్ ఎంత ఉంది అప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ ఎంత 190 into 7 టైం ఇచ్చాడు కదా 4/3 అవర్స్లో కంప్లీట్ 3/4 అవర్స్లో 3/4 అంటే 4 + 3/4 4 into 4 16 16 + 3 19 19/4 190 into 7 5 1 4 by 19 19 10 7 4 28 ఒక 0 ఏం లేదు ఫస్ట్ ఇది ఇచ్చినాడు దీని నుంచి డిస్టెన్స్ కనుక్కునేది ఈ టైంలో ఎంత స్పీడ్తో పోవాలండి ఈ టైంలో కవర్ ఈ డిస్టెన్స్ ఈ టైంలో కవర్ కావాలంటే ఎంత స్పీడ్తో పోవాలి స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై దీనికి అంటే The diameter of a metallic sphere is 6 centimeters. The sphere is melted to form uniform cross section, circular cross section wire. ఉండేది కాస్త
ఇట్లా అయిపోయింది. మెల్టెడ్ సిలిండర్ మెల్టెడ్ ఇంటూ కోన్, అదే ఇది కూడా సేమ్ ఇలా అయిపోయింది. వైర్ అంటే ఇదే కదా సిలిండర్, వైర్ అంటే ఏం లేదు సిలిండర్. ఈ వైర్ లెంత్ అంటే అంటే సిలిండర్ హైట్ ఇచ్చినాడు అటు ఇటు. ఇప్పుడు రేడియస్, దీని యొక్క రేడియస్ అనుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ కన్వర్ట్ అయినప్పుడు నేను ఏమని చెప్పిన వాల్యూమ్స్ అనేది ఈక్వల్ కదా. సో డయామీటర్ ఇచ్చినాడు, రేడియస్ ఏమవుతుంది అప్పుడు d/2, x/2 3. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పేర్ ఎంత 4/3 పై r³ 3 × 3 × 3. ఇది ఎట్లా కన్వర్ట్ అయింది, వైర్ అంటే సిలిండర్ ఫామ్ ఇంటూ సిలిండర్. వైర్ అంటే సిలిండర్ అయింది షేప్. కాబట్టి దీని రేడియస్ అనుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఎంత 5 × r². r² మనకి తెలియదు. ఇక్కడ లీటర్స్లో ఇచ్చినారు గుర్తుపెట్టుకోవాలి. లీటర్స్లో సెంటీమీటర్ అంటే ఇంటూ 100 చేయాలి, అంటే 6 × 100. ఎందుకంటే మనకు ఆప్షన్స్ అనేది సెంటీమీటర్. ఇప్పుడు r² అట్లా 3 క్యాన్సల్, 3 వన్స్ 3 4s, 4 cancel, 5 cancel. r² is equal to 1 is equal to r² into 100. r² is equal to 1/100. r², r is equal to 1/10. రూట్ ఇటు పంపిస్తాను. r² is equal to 1/100. ఈ రూట్ ఇటు పంపిస్తే ఏమవుతుంది, r is equal to 1/√100. √100 అయితే 10 is equal to 1/10. దీని పంపిస్తే 0.1 సెంటీమీటర్. సేమ్ మోడల్. కాబట్టి ఇక్కడ కొత్త ఫార్ములా ఏమొచ్చింది, వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ 4/3 పై r³ ఏం లేదు. ఒకటి ఇచ్చి కోన్ కానీ సిలిండర్ కానీ ఏదైనా కానీ మెల్టెడ్ ఇంటూ ఓ షేప్ అన్నాడు అంటే దాని వాల్యూమ్స్ ఈక్వల్ చేసి పాడాలి. ఇప్పుడు సిలిండర్ మెల్టెడ్ ఇంటూ కోన్, అలాగే ఇక్కడ ఇచ్చిన స్పీయర్ మెల్టెడ్ ఇంటూ వైర్ అన్నాడు అంటే వాల్యూమ్స్ అనేది వాల్యూమ్స్ ఈక్వల్ చేసి పడేది. వాల్యూమ్స్ ఈక్వల్, అందుకే ఈ వాల్యూమ్ ఈ వాల్యూమ్ ఈక్వల్ చేసేసి. ఓకేనా. ఇప్పుడు ఏ బర్డ్ మేక్స్ డిప్రెషన్ ఆఫ్ 30 degrees విత్ పర్సన్ ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు డిప్రెషన్ అంటే ఏం లేదు చెప్తాను. ఆఫ్టర్ ఫ్లయింగ్ 60 meters at the same height, the angle of depression becomes 60. At what height is bird is flying? ఇప్పుడు యాంగిల్ ఆఫ్, ఇప్పుడు బర్డ్ ఉంది, బర్డ్ పైన ఉంటుంది, పర్సన్ వీడు ఉన్నాడు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్ ఆన్ ది గ్రౌండ్ అంటే ఇట్లుంది కదా, ఇది ఇట్లా తీసుకోండి. హైట్ ఆఫ్ బర్డ్ మనం కనుక్కోమనింది ఇది, అదే కదా హైట్ ఆఫ్ బర్డ్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. పైనుండే ఆబ్జెక్ట్ హారిజాంటల్ తో మేక్ చేసే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఉంది. కిందుండే ఆబ్జెక్ట్ హారిజాంటల్ తో చేసేదాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు, దీన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. హారిజాంటల్ ఇదే కదా హారిజాంటల్. ఇది పైన టీటా, ఇది హారిజాంటల్, ఇది ఎవరైనా సమ్ పర్సన్ అవుతుంది, దీన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇక్కడ కింద ఆబ్జెక్ట్ పైన దాంతో
ఇట్లా మేము చేసే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇక్కడ పైన ఉంది కదా, పైన ఉండే హారిజాంటల్తో చేసేది డిప్రెషన్, కింద ఉండే హారిజాంటల్తో చేసేది ఎలివేషన్. అంతే. ఇప్పుడు 30 ఇక్కడ పైన ఉండే హారిజాంటల్తోనే 30. ఇక్కడ బడ్ అనుకో, ఇక్కడ పర్సన్ అనుకో. ఆఫ్టర్ ఫ్లైయింగ్ 60 కిలోమీటర్ అంత సేమ్ హైట్, అంటే ఇదే హైట్లో నుంచి ఏం వచ్చింది 60 ఇక్కడ తీసుకుని నుంచి 60 వచ్చింది. విత్ రెస్పెక్ట్ టు పర్సన్ ఇదేమైపోతుంది, యాంగిల్ ఆఫ్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ బికమ్ 60 అన్నమాట కదా. ఇప్పుడు బడ్ ఇక్కడ ఉంది, విత్ రెస్పెక్ట్ టు పర్సన్ 60 అయిపోతుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏంటంటే 60. సో కాబట్టి మనకి ఇచ్చింది ఇది ఒక్కటి ఇచ్చినాడు, మనకి ఇది కావాలి. ఇప్పుడు ఇది 60 అయితే ఇది ఎంత అవుతుంది, అంత ఉంది అంతే కదా. స్ట్రైట్ యాంగిల్లో ఇది 60 అయితే ఇది 120, 180 మైనస్ ఉంటుంది. స్ట్రైట్ యాంగిల్లో యాంగిల్ 180 కాబట్టి ఇది 120. ఇది ట్రయాంగిల్ బిపి, బడ్ టు బడ్ సేమ్ బడ్డే, కాకపోతే 2 1 తీసుకుని ట్రయాంగిల్ B2 B1. ఒకటి 120 ఒకటి 30 ఉంది. సో టోటల్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 కాబట్టి 120 30 అంటే 150. ఇంకా 180 కావాలి కాబట్టి ఈడెంత కావాలి, 180 కావాలంటే 30 కాబట్టి ఇది 30. 120 30 30 కన్ఫ్యూజ్ అవ్వద్దు. ట్వంటీ 30 30 ఇప్పుడు ఇక్కడ సరిపోయింది కాబట్టి ఇబ్బంది. ఇలా ఉన్నాయి 120 30 30 ఇలా ఉన్నాయి. ఈ సైడ్ మనం 1 అని అనుకోవచ్చు, ఇది 1 అనుకోవచ్చు, ఇది అనుకోవచ్చు. హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇది 60 30 ఉందనుకో, ఇది 2 ఇది 1 ఇది 2, ఈ 2 గుర్తుపెట్టు. ఇంకొకటి ఇది 45 ఇది 45 ఉందనుకో, ఇది 90 ఉందనుకో, 2 √2 1 1. ఇవి గుర్తుపెట్టుకోండి, 3 చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మరి ట్యాన్ డీటా కాట్ డీటా ఇట్లా తీసుకొని చేయడం వల్ల ఇవి తీసుకొని చేయడం చాలా ఈజీ. ఇవి ఎందుకు వచ్చాయి అనేది మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు, కానీ ఇవైతే గుర్తుపెట్టుకో. ఈ సైడ్ అనేది 1 అయిపోతుంది, ఈ సైడ్ 1 ఈ సైడ్ 3, సైడ్ 1 2 1 1. ఈ వర్క్ గుర్తుపెట్టుకోవచ్చు చాలా, హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఈజీగా అయిపోయింది ప్రాబ్లం. ట్వంటీ 30 30 కాబట్టి ఇప్పుడు 30కి ఆపోజిట్లో ఇది 1 అనుకోండి, ఇదేంటి 2 ఇదేంటి 1. సో ఇక్కడ 1 అనేది సైడ్ ఇచ్చాడు, 1 అనేది 60 అయినట్టు మనకు కావాల్సింది ఇది √3. 120కి ఆపోజిట్ √3 కదా, √3 అనేది ఎంత ఎంతైతే క్రాస్ మల్టిప్లికేషన్ వస్తే ఎక్స్ 60 √3, అంటే ఈ సైడ్ 60 √3 అయిపోతుంది. డైరెక్ట్గా రాసేస్తాను 60 √3. మనకు కావాల్సింది ఇది, ఇది కావాలి. ఇప్పుడు ఇక్కడ 30 అయిపోయింది, ఇక్కడ 30, ఇక్కడ ఆల్వేస్ 90 ఉంటుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 90. ఇక్కడ 30, ఇక్కడ 30 అయితే ఇక్కడ కూడా 30. ఎందుకు చెప్పాలి, నేను ఆ రోజు చెప్పిన కదా జెడ్ షేప్లో ఏదైనా ఉండదు కానీ ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉంటుందో అదే. ఎందుకంటే ఇది
ట్రాన్స్వర్సల్ లైన్గా యాక్ట్ చేస్తుంది. ఇది కూడా అంతే సేమ్, ఇది కూడా ట్రాన్స్వర్సల్ లైన్గా యాక్ట్ చేస్తుంది. సో ఈ రెండు లైన్స్ ప్యారల్ లైన్స్ లెక్క. సో కాబట్టి ఇది ఇది 30 అయితే ఇది కూడా 30. సో ఇక్కడ 30, ఇక్కడ 30 అయినప్పుడు ఇంకో ఈ ట్రయాంగిల్లో రిమైనింగ్ ఎంత, 30 ప్లస్ 90 120 టోటల్ ఏమో 180 ఉండాలి కదా, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్. సో 120 అంటే ఇంకా 120లో 180 తీసేస్తే 60, ఇది 60 అంటే ఇప్పుడు 90 ఆపోజిట్, ఇప్పుడు 90 చెప్పినా కదా, 90కి ఆపోజిట్ ఏంటంటే 90 90 90 60 90 60 30కి ఏం చెప్పాలి, ఇది 2 ఇది 1 ఇది 2. సో 90కి ఆపోజిట్ ఎంత 2, 90కి ఆపోజిట్ 2. 2 అనేది 60√3 అయితే మనకి 30కి ఆపోజిట్ కదా కావచ్చు, హెచ్ అనేది 30కి ఆపోజిట్. 30 అంటే ఎంత, 30కి ఆపోజిట్ 1 అనుకున్నాం. 1 అనేది ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ 60√3 is equal to 2x, x is equal to 60√3 by 2, 30, x is equal to 30√3. ఏం లేదు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తెలుస్తుంది మరి, ప్లస్ ఈ ప్రాపర్టీ తెలుసు కదా, జెడ్ షేప్ ఉంటే డైరెక్ట్గా ఈడా డీడా అయిపోతుంది. మరి ఇంకా నేను చెప్పిన కదా ఈ ట్రిప్లెట్స్ 120, ఇక్కడ 120 30 ఆ సైడ్స్ ఒకటి నోట్స్లో ఉంటాయి, నోట్స్లో నేను మెన్షన్ చేస్తానండి, ఇక్కడ లేదు ప్రస్తుతానికి. ఇదైతే ఇట్లా అర్థం చేసుకోండి, ఆ 3 ఇది గుర్తుపెట్టుకోండి. 90 45 45 ఇలా ఉంది అనుకో, ఇన్సైడ్ 2 అని తీసుకోండి, 1 1 ఒకవేళ 90 60 30 ఉంది అనుకోండి, ఇది 2 ఇది √2 ఇది 1 అంతే. √20 30 30 √3 1 1 ఓకేనా, ఈ 3 వరకు గుర్తుపెట్టుకోండి. √3 ఓకేనా, ఇదేం లేదు, మీకు పైథాగరస్ థీరం అప్లై చేసాను. 90 ఉంది, ఇది 1 ప్లస్ √3² ఎంత 3 ఎంత 4. నేను రూట్ వేసాను కదా, ఇది పైథాగరస్, ఇది కూడా అంతే సేమ్ పైథాగరస్. 1 + 1 2, దీనికి రూట్ వేసాను కదా, ఇది కొసైన్ రూల్ అప్లై చేస్తుంది. అవి గుర్తుపెట్టుకుని ఈజీగా చేసేది సాల్వ్ చేయొచ్చు. మరి సైన్ డేటా కాస్ట్ డేటా ఇవన్నీ తీసుకొని చేయడం కంటే ఇది ఇట్లా చేసుకుంటాడు, చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది ఆన్సర్. The man saves 150 by getting a discount of 25% on the market price of his shirt. What is the price? 25% డిస్కౌంట్ వచ్చింది, సేవ్ చేసినట్టు అంటే 25% డిస్కౌంట్ అనేదే కదా ఈ వాల్యూ సేవ్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 100 25% డిస్కౌంట్ వచ్చింది అంటే ఎంత కొన్నట్టు 70%కే ఉంది, 70% కదా. కాబట్టి ఇది 3 టైమ్స్ ఉంది, ఇది 3 టైమ్స్ 25 3 150 3.
ఏం లేదు, 25% డిస్కౌంట్ ఇచ్చాడు. సేవ్స్ అంటే ఆ డిస్కౌంట్ ఇచ్చిందే కదా సేవ్ చేసింది ఇంత. ఇప్పుడు ఎంత పే చేసినాడు అంటే ఉండదు, ఇది మార్కెట్ ప్రైస్, 25% డిస్కౌంట్ ఇచ్చినాడు. అంటే కదా మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ ఇది కూడా సెల్లింగ్ ప్రైస్, 25% డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఎంత అయితే 75%, ఆ 75%కే కదా వాడు కొనింది. అంటే షాప్ కీపర్ అమ్మింది, సో 75% పెట్టాడు. సో 75% ఎంత, 25 ఇంటూ 3 టైమ్స్, 75 అయినప్పుడు 150 ఇంటూ 3 టైమ్స్ 400. This 12,000 becomes 15,000 in 18 months at the rate of simple interest. Find the amount 5,000 invested at the same rate for 30 months. ఇక్కడ సేమ్ రేట్ అన్నాడు కాబట్టి మనం ఇట్లా తీసుకున్నాం. ఇప్పుడు ఈ నుంచి ఇంత కావడానికి 18 మంత్స్ పట్టింది. ఇక్కడ అమౌంట్ ఎంత అన్నాడు, ఈ నుంచి 30 మంత్స్కి విత్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడాలి. సో ఎంత అమౌంట్ అవుతుంది, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీనికి వడ్డీ ఇస్తే. సో కాబట్టి ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనము సింపుల్ ఇంట్రెస్ట్ రేషియో తీసుకున్నాం. దీనికి దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ రేషియో పి ఎంత, 12,000 18 ఆర్ పి ఎంత 5,000 ఇంటూ 30 ఇంటూ ఆర్, ఇది కూడా ఆరే కదా, బై 100. సేమ్ రేట్ కదా ఇది రెండింటికి, బై 100. 100 క్యాన్సల్, 2 సున్నాలు 2 సున్నాలు, 6 3s 6 5s 36:25. ఇది రేషియోస్. దీని యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఇంత అవుతుంది, దీని యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఇంత అవుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది కదా, వాల్యూ 12,000 కాస్త 15,000 అవుతుంది. అంటే 36 అనేది 3,000 సింపుల్ ఇంట్రెస్ట్ చేయగలదు. డిఫరెన్సే కదా సింపుల్ ఇంట్రెస్ట్ రేషియోస్ కదా. 36 అనేది 3,000 ఇంట్రెస్ట్ చేయగలుగుతాయి, 25 అనేది అదే రేట్తో ఎంత ఇంట్రెస్ట్ చేయగలుగుతాయి. ఇప్పుడు 36 ఉంది, సిక్స్ 500. ఇప్పుడు 6 ఈజ్ ఈక్వల్ టు 500, 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎంత చేయాలి. ఇక్కడ చూస్తే మీరు అప్రాక్సిమేట్లీ 4. సో ఇక్కడ కూడా అప్రాక్సిమేట్లీ 4 అంటే 2,000 ప్లస్ ఒక పార్ట్ ఒక్కటి ఎక్కువ ఉంది. అంటే ఒక పార్ట్ అంటే 6 పార్ట్స్ అనేది 500. ఒక పార్ట్ ఎంత అవుతుంది, 500/6 ఎంత చేస్తే 6 అయితే పడేయాలి, ఒక 3 మిలియన్ అంటే 83.33. ఇంత పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి 83.33 యాడ్ చేస్తాం, 283.3. ఏం లేదు ఇక్కడ 6 పార్ట్స్ అనేది 500, 25 అనేది ఎంత అప్రాక్సిమేషన్ నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ 4 టైమ్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 4 టైమ్స్ 2,000. ఇక్కడ మనకు ఇక్కడ 83, 33 అనేది దగ్గర దగ్గర ఉన్నాయి వాల్యూస్ కాబట్టి మనం అప్రాక్సిమేషన్గా 2,000 తీసుకొని 7,000 అని పెట్టేయలేదు కాబట్టి మనం ఖచ్చితంగా మరీ చేయాలి. ఇక్కడ ఎంత పార్ట్ ఎక్కువ ఉంది, ఒక పార్ట్ ఎక్కువ ఉంది, ఒక్క పార్ట్ వాల్యూ 24 సరిపోయింది. ఇంకొక పార్ట్ వాల్యూ ఇక్కడ 6 పార్ట్స్ వాల్యూ 500. సో 1 పార్ట్ వాల్యూ ఎంత, 500/6. ఆ 1 పార్ట్ వాల్యూ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ ఇంటూ 4 చేసినాక 83.3 అనేది యాడ్ చేయాలి, 2083. సో కాబట్టి ఇది దీనికి వచ్చిన వడ్డీ మొత్తం అమౌంట్ కదా అడిగింది 5,000
7083.3. 7083.3 approximation 100 కాబట్టి 3 ఉంటుంది. అర్థమైనా? ఏం లేదు, నేను సింపుల్ ఇంట్రెస్ట్ రేషియో తీసుకున్నాను. సో ఎందుకంటే సేమ్ రేట్ 100 కాబట్టి సేమ్ రేట్ తీసుకున్నాను. ఓకేనా? 12,000 18 5,000 13 పీటీఆర్ ఆర్ఆర్ అనేది క్యాన్సిల్ సేమ్ ఉంది. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఇక్కడ ఇంట్రెస్ట్ వాల్యూ అనేది ఉంది. ఇక్కడ 12,000 కాస్త 15,000 అయింది. అందుకు నేను ఈ రేషియోస్ అనేది తీసుకున్నాను. సో ఇది ఈజీగా వచ్చే ఆస్కారం ఉంది. సో 36 25 రేషియోస్ వచ్చినాయి సింపుల్ ఇంట్రెస్ట్. 36 కాస్త 12,000 కాస్త 15,000 అంటే దీని సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ 3,000 అని తెలిసింది. 25 వాల్యూ ఎంత కనుక్కుంటే సార్ 25 వాల్యూ అంటే దీని సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూస్. సో దీని సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ దొరుకుతుంది. 6,000 అనేది ఇక్కడ క్యాన్సిల్ చేసినాం. 6 6 6 5 30 ఇంకొక 2 సున్నాలు. ఇప్పుడు 6 అనేది 500 అయినప్పుడు 25 అనేది ఎంత? 25 కావాలంటే 6 into 4 times 24 వాల్యూ. బట్ ఇది 4 times. ఇది ఇక్కడ అప్రాక్సిమేషన్స్ ఉన్నాయి దగ్గర దగ్గర 783 733. కాబట్టి ఇక్కడ ఎంత పార్ట్ ఎక్కువ ఉంది? 1 part ఎక్సెస్ ఉంది. 1 part ఎక్సెస్ అంటే ఇక్కడ కూడా 1 part ఎంత? 6 parts అనేది 500 అయితే 1 part అనేది ఎంత? 500/6. సో 500/6 అనేది దీనికి యాడ్ చేయాలి. కాబట్టి 2083 ప్లస్ 500/6 2000 ప్లస్ 500/6 అంటే 83.3. సో 20.83. ఇది మనకు వచ్చిన ఇంట్రెస్ట్ దీని మీద. మొత్తం ఎంత అవుతుంది? 5,000 ప్లస్ అమౌంట్ కదా, ఇది అమౌంట్ 5,000 ప్లస్ 2083.3. సో మొత్తం యాడ్ చేసి 7083.3. ఓకేనా? అర్థమవుతుంది. చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే కదా మీడియం లెవెల్లోకి దిగాం. వన్స్ రిపిటేషన్స్ పడితే నేను చేయకముందే చేస్తాను. ఫస్ట్ టైం కాబట్టి మీకు చెప్పడం కొంచెం పడతాను. ఇది రిపీట్ అవుతాయి, మీరేం బాధపడతాయి, రిపీట్ అయితేనే ఉంటుంది. సో మీరు కళ్ళు మూసుకొని నా మీద నమ్మకం పెట్టుకొని మీరు వీడియో చూడాలి చాలు. ఆటోమేటిక్గా మీకు అనేది నేను లాస్ట్ వీడియో అంటే నేను ఏం చేసేసరికి మీకు మొత్తం బ్రీఫ్ ఐడియా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బ్రీఫ్ ఐడియాని ఇచ్చేసాను. సమ్ ఆఫ్ అమౌంట్స్ 5320 in 3 years at simple interest unto 5980 in 4 years and 6 months అంటే 4.5 years అనుకోండి. 4 years 6 months అంటే 4.5 years at simple interest. ఇప్పుడు ఇవి మా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినట్టున్నాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇప్పుడు ప్రిన్సిపల్ ఇలా అమౌంట్స్ వాల్యూ ఇచ్చిన కాబట్టి 5320 ప్రిన్సిపల్ ప్లస్ 3 years యొక్క ఇంట్రెస్టే కదా ఈ వాల్యూ. ఏ సమ్ అమౌంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 3 years యొక్క ఇంట్రెస్ట్. నేను చెప్పా కదా సింపుల్ ఇంట్రెస్ట్లో ఎవ్రీ ఇయర్ అనేది సేమ్ ఉంటుంది, ఏం మారదు ఇంట్రెస్ట్. కాబట్టి 3 years కాబట్టి 3 into అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్టే కదా, అదే ఇక్కడ నెక్స్ట్ 5980 ప్రిన్సిపల్ ప్లస్ 4 years 6 months అంటే 4.5 years. -5980 5320 076 670 660 చూసుకోండి క్యాలిక్యులేషన్. 660 ఈజ్ ఈక్వల్ టు 4.5 3 తీసేసేంత 1.5. ఈ మైనస్ క్యాన్సిల్ చేస్తే డైరెక్ట్ చేసేస్తాం. 1.5 years ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 660. మనకు ఇంట్రెస్ట్ అనే వాల్యూ కావాలి. ఇప్పుడు 1.5 year ఇంట్రెస్ట్ అంటే 660. డైరెక్ట్ 3 years ఇవ్వం. 3 years 3i వాల్యూ కనుక్కుంటే డైరెక్ట్ పి అనేది ఎడ వస్తుంది. కాబట్టి దీన్ని ఇంటూ 3 1.5 into 3 years అని కదా, అంటే 1.5 into 3 ఎంత? 1.5 into 2 ఎంత? 3నే కదా. 1.5 అంటే 3/2 into 2 అంటే 3. డైరెక్ట్ 3i వాల్యూ వస్తుంది కాబట్టి ఇంటూ 2 చేసిన, ఇది ఇంటూ 2 చేసిన, ఇది ఇంటూ 2 చేస్తే 1320, ఇది కొంచెం ఇంటూ 2 చేస్తే 3i. సో డైరెక్ట్ 3i వాల్యూ వస్తుంది కాబట్టి ఇంటూ 2 చేసిన. డైరెక్ట్ ఫస్ట్ ఈక్వేషన్లో ఉంటుంది 5320 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ 1320. డైరెక్ట్ ప్రిన్సిపల్ వాల్యూ వస్తుంది. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 5320
మైనస్ 1320 000 4000 ప్రిన్సిపల్. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇది 1.5 year. 1 year ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు, 1 year 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్. ఇది కూడా ముందు లెక్చర్ చెప్పిన చూడండి 200. సో 1.5 year ఇంట్రెస్ట్ ఏమో 660. 1 year ఇంట్రెస్ట్ అంటే 3/2 i ఈజ్ ఈక్వల్ టు 660. i వాల్యూ రావాలి 3 ఇంటూ 2 i ఈజ్ ఈక్వల్ ఇంటూ పంపిస్తే 440. ఇది 1 year ఇంట్రెస్ట్. సో 1 year రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అడిగింది. 1 year ఇంట్రెస్ట్ ఎంత? 440. ప్రిన్సిపల్ ఎంత? 4000 ఇంటూ 100. కాబట్టి 11%. అర్థమైంది? ఏం లేదు, ఇది ఆల్రెడీ ముందే చెప్పినా. రెండు అమౌంట్స్ ఇస్తాడు, ఇది 3 yearsకి ఇంట్రెస్ట్, ఇది 4.5 years అన్నాడు. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ వాల్యూ ఇక్కడ ఏం చేయాలి, 1.5 year ఇంట్రెస్ట్ తీసుకొని 660. డైరెక్ట్ 3 వాల్యూ కావాలి కాబట్టి ఇంటూ 2 చేసిన అంతే. ఏం లేదు, ఇంటూ 2 చేస్తే 1320. ఈ 1320 అనేది ఇక్కడ పెట్టినా మైనస్ చేస్తే ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్. 1 year ఇంట్రెస్ట్ అనేది 1.5 year ఇంట్రెస్ట్ అనేది 660. 1 year ఇంట్రెస్ట్ అంటే 440. 440/4000 into 100. The price of a sugar is decreased by 35% due to its family purchase 12 kg more sugar than earlier, and the expenditure is decreased by 7%. Find the increase. చెప్పాను కదా, expenditure is equal to price into consumption. ఇప్పుడు మనకు అడిగింది కన్జంప్షన్ రేషియో అడుగుంది. సరే, కన్జంప్షన్ 12 kg మోర్ అన్నాడు కాబట్టి C is equal to expenditure by price. 25% డిక్రీజ్ చేస్తే 12 kg మోర్ షుగర్ వస్తుంది. వెన్ ఎక్స్పెండిచర్ 1%. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ కన్జంప్షన్ 1 కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ 1 బై ఎక్స్పెండిచర్ 2 బై ప్రైస్. ఇది ప్రైస్. ఇప్పుడు దీని రేషియో తీసుకున్నాం కన్జంప్షన్. ఎందుకంటే కన్జంప్షన్ అనేది కదా మనకు వాల్యూలో వచ్చింది కాబట్టి కన్జంప్షన్ ఫస్ట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సేమ్. కన్జంప్షన్ అంటే ఇది బై ఎక్స్పెండిచర్ బై ఎక్స్పెండిచర్ ఎంత సేమ్ 100 అనుకోండి. పర్సంటేజ్ వచ్చి 100. ప్రైస్ ఎంత అయింది? ప్రైస్ కూడా 100. ఇప్పుడు కన్జంప్షన్ 2లో ఎక్స్పెండిచర్ 7% తగ్గింది కాబట్టి 100లో 7% తగ్గడం 93. ప్రైస్ కూడా 100లో తగ్గింది 25%. 100లో ఇది 100 ఇనిషియల్గా 25% తగ్గడం 75. కాబట్టి కన్జంప్షన్ 1 బై కన్జంప్షన్ 2 ఏమవుతుంది? 1:1. కాబట్టి 75:93 ఇది రేషియో. దీన్ని కన్సిడర్ చేస్తే 25:31. ఇది ముందు ఇంత కన్జంప్షన్ ఉండలేదు, ఇప్పుడు ఇన్ని పార్ట్స్ కన్జంప్షన్. దీని డిఫరెన్స్ కదా ఇది 12 పార్ట్స్. ఎప్పుడు ప్రైస్ తగ్గించినావు ఇంత కన్జంప్షన్ అనేది వచ్చింది, ఎక్స్పెండిచర్ కూడా నువ్వు తగ్గించుకున్నావు. ఇదే డిఫరెన్స్. ఇదే 12 పార్ట్స్ ఇచ్చినావు. డిఫరెన్స్ ఎంత? 6 parts ఈజ్ కూడా 12 kg. మనల్ని అడిగింది ఎంత? ఇంక్రీజ్ ఏం చూసుకోండి. ఇంక్రీజ్ అంటే ఇది 31 అడిగినాడు. 31 అనేది ఎంత? ఇంటూ 2 times. ఇంటూ 2 times. ఏం లేదు, ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. సో నేను కన్జంప్షన్స్ రేషియోస్ తీసుకున్నాను. ఏం లేదు, ఇది ఒరిజినల్, ఇది న్యూ. ప్రైస్ ఇటు పంపిస్తే ఎక్స్పెండిచర్ బై ప్రైస్ కదా. ఇనిషియల్గా 100 తీసుకున్నాను రెండు. ఇది 7% తగ్గింది కాబట్టి 90. ఇది 20% తగ్గింది కాబట్టి 70. దీనికి రేషియో చేసిన ఇది 1:1 అయిపోతుంది కాబట్టి ఈ 75 పంపిస్తే 75:93. దీనికి కామన్గా 3తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి లీస్ట్ కామన్ 325 331. దీని యొక్క డిఫరెన్స్ కదా వాడు ఇచ్చింది 12 parts 12 kgs. సో డిఫరెన్స్ అనేది 6 parts 12 kgs 31 అనేది ఎంత? 60. చూడు ఎన్ని సార్లు వచ్చింది, ఇప్పుడు ఒక 3-4 సార్లు వచ్చింది కన్వెన్షన్. ఇప్పుడు ఏ రైట్ యాంగిల్ ప్లాట్ యాజ్ కార్నర్స్
రైట్ యాంగిల్ ఇది 0 0 ఇక్కడ కదా 16 0 వచ్చింది. ఆయ్ 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 ఇక్కడ ఎందుకు వస్తుంది 16? ఇక్కడ వస్తుంది 16 0, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ అనేది ఇటు సైడ్ పెరుగుతుంది వాడు. ఇక్కడ 0/2 ఇది సర్కమ్స్క్రైబ్డ్ బై సర్కిల్ అని, సర్కిల్ అనేది అట్లా నిండా ముంచేస్తుంది, ఎవ్రీ పాయింట్ని టచ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఉంది అనుకో, దీని యొక్క సెంటర్ పాయింట్ ఇది అన్నట్టు. ఎప్పుడైనా కానీ ఒక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఒక సర్కిల్ సర్కమ్స్క్రైబ్ అంటే ఇట్లా ఇట్లా టచ్ చేసింది అనుకో, దీని రేడియస్ ఏమైపోతుంది, దీనికి ఇదే డయామీటర్ అయిపోతుంది. హైపోటెనస్ అయిపోతుంది డయామీటర్. ఓకేనా? when circle circumscribe circle circumscribe right triangle అంటే సర్కమ్స్క్రైబ్ అంటే ఏంటో సర్కిల్ ఒక షేప్ని ఉంచడం. ఇన్స్క్రైబ్డ్ అంటే దాని లోపల ఉండడం. సర్కిల్ అంటే దాని లోపల. సర్కమ్స్క్రైబ్డ్ అంటే ఇది. సో కాబట్టి హైపార్ట్నెస్ అనే డయామీటర్ అవుతుంది. కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపార్ట్నెస్ ఈ సర్కిల్ యొక్క డయామీటర్. కాబట్టి ఇప్పుడు డయామీటర్ అంటే రేడియస్ ఏమైపోతుంది, ఇదే అయిపోతుంది. సెంటర్ పాయింట్ అనేది రేడియస్ అయిపోతుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడ. వాళ్ళు అడిగింది వాడు సెంటర్ పాయింటే కదా, అంటే ఈ దీనికి రేడియస్ అంటే ఏమైపోతుంది, దీన్ని హాఫ్ అయిపోతుంది. హైపార్ట్నెస్/2 అంతే కదా, డయామీటర్ బై 2 కదా, కాబట్టి హైపార్ట్నెస్/2. కాబట్టి మనకు సెంటర్ పాయింట్ అండి. సెంటర్ పాయింట్ అంటే దీనికి మిడ్ పాయింట్ అంటే ఆల్ రేడియస్ అయితే దీని బై 2 అయిపోతుంది. కానీ మనం పాయింట్స్లలో అడిగాడు కాబట్టి 0/2 16 దీని మిడ్ పాయింట్. ఇప్పుడు మనం పాయింట్స్ ఇచ్చాం కాబట్టి దీని మిడ్ పాయింట్ ఏమైపోతుంది, 2 పాయింట్స్ ఇస్తాం. x1 + x2/2 y1 + y2/2 ఇదే కదా మిడ్ పాయింట్స్. 2 పాయింట్స్ ఇచ్చి దాని యొక్క మిడ్ పాయింట్ అడిగితే x1 ఎంత 0, x2 16/2 y1 ఎంత 12 0 12/2 8, 6. అంటే ఏం లేదు, ఈ ప్రాపర్టీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఎప్పుడైనా కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని సర్కిల్ అన్న సర్కమ్స్క్రైబ్ చేస్తే రేడియస్ = హైపార్టెనస్ ఆఫ్ ది రెక్టాంగిల్ బై 2. ఆ సర్కిల్ యొక్క రేడియస్ హైపార్టెనస్/2. ఓన్లీ మీటర్. ఓకే, ద ప్రాపర్టీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. A hemispherical dome చాలా చెప్పినట్టున్నాను అయితే, ఎందుకంటే నేను తక్కువ చెప్పినా, నేను ఎట్లా నాకు కొద్దిగా పదే చెప్పిన, లేకపోతే బైక్ లేదు అడిగాను. చూడండి ప్లీజ్, ఎందుకంటే దాంట్లో అదే మంచి ప్రాబ్లమ్ చెప్తున్నా మీకు. ఈ లెక్చర్ ఫోన్లో కూడా అంత రీసౌండ్ వచ్చినా కానీ నన్ను దయచేసి ఇంకా బాగా చూశారు ఆ వీడియో అయితే. ఏందో అలా జరుగుతూ ఉంటుంది ఎప్పుడప్పుడు. ఈ బిల్డింగ్ హెమిస్పెరికల్ డోమ్ అంటే ఇట్లుంది. దీని బేస్ ఎప్పటికైనా కానీ ఇట్లానే ఉంటుంది సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ది బేస్ అంటే ఇది సర్కంఫరెన్స్ ఏంది, హెమిస్పియర్ సర్కిలే కదా, = 17.6 సర్కిల్ ఇది. మీరేమనుకోండి అంటే 2πr = 17.6 ఇచ్చాడు మీటర్స్. కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ అంటే ఇది కింద దేవుడు పెయింట్ చేయడం కాబట్టి పైన. దీన్ని పెయింట్ చేయడానికి 10 రూపీస్. ఎంత, 100 cm²కి 10 రూపీస్ పడింది ఉంటుంది. ఈ పైన దాన్ని స్క్వేర్ మామూలుగా కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ 100 స్క్వేర్ రూపీస్ 10 రూపీస్ పడినప్పుడు ఈ టోటల్ డోమ్ని పెయింట్ చేయడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది అన్నాడు. కాబట్టి అంటే వచ్చి కర్వ్డ్ సర్ఫేస్ అవుతుంది. బేస్ కాకపోకుండా రిమైనింగ్ షేప్ ఏరియా కలుపుకోవడానికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. బేస్తో కలుపుకొని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. సో మనం కింద దాంతో ఏం పడింది, ఇప్పుడు
ఒక రూమ్ ఉంది, ఒక రూమ్ లో కింద ఫ్లోర్ కి అయితే పెయింటింగ్ ఏం కదా, కాబట్టి పైన వాల్స్ కి కదా వేసారు, కాబట్టి దాన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, అప్ డౌన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనుకుంటే సరే. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి కాబట్టి, సో ఫస్ట్ ఆర్ కావాలి మనకి. ఇక్కడ క్లూలో సర్కంఫరెన్స్ ఆఫ్ ది బేస్ ఆఫ్ డోమ్ అని ఇది ఆర్ ఇచ్చింది. మనకి ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది కూడా సెంటీమీటర్స్ లో మార్చాలి. 2πr ఈజ్ ఈక్వల్ టు, సెంటీమీటర్ అంటే 176 మీటర్, 2 into 22/7 into r is equal to 1760 meter. 22 into కరెక్ట్గా పర్ఫెక్ట్గా 8తో పోతుంది. r is equal to 28 centimeters. 22 r is equal to 28 centimeters. ఇప్పుడు r అనేది 28 సెంటీమీటర్స్. కర్వ్డ్ సర్ఫేస్ స్పియర్ 2/r² ఓకే ఆఫ్ హెమిస్పియర్. అట్లా ఒక్కొక్కటి వచ్చినప్పుడు ఒక్కొక్క ఫార్ములా చెప్తా ఉంటాం. ఓకే 2 into పై వాల్యూ తీసుకుంటాం కంప్యూటర్స్. ఆర్ ఎంత 28 into 28 7/4. దీన్నంతా మల్టిప్లై చేయడం 44 into 4, 44 into 4, 460, 176. 176 into 28 కాబట్టి 7 into 4 అవుతుంది. 7 6 42, 7 7 49, 7 1 7 23 into 4 2 7 4 3 4 2 4 9 4 2 7 4 9 to 8 ఇచ్చాం. సో కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది దీన్ని సాల్వ్ చేస్తాం. 4928 ఇది సెంటీమీటర్ స్క్వేర్. మనకి ఇక్కడ కండిషన్ ఇచ్చాం 100 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 100 సెంటీమీటర్ స్క్వేర్ కి 10 రూపీస్ అయితే 4928 సెంటీమీటర్ స్క్వేర్ కి ఎంత అవుతుంది, దీన్ని మల్టిప్లై చేయండి. 100x = 4928 into 10. ఇక్కడ జీరోస్ తప్పు చేసా 13.6 58 80 కదా వచ్చింది. 280 సెంటీమీటర్స్ ఒక జీరో ఉంది కదా మర్చిపోండి. 280 కాబట్టి ఇక్కడ ఒక జీరో ఇక్కడ ఉంది కాబట్టి ఈడ వచ్చింది 0 0 2 జీరోలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక 2 జీరోలు ఉన్నాయి 0 0 0 4 zeros 2 zeros కాదు. సో x is equal to 4920 is నేనంటే జీరోస్ అనేది కరెక్ట్ చూసేసి మీరు ఒకవేళ జీరోస్ అనేది తక్కువ వచ్చినా కానీ వాల్యూ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. Add 120 liters of a chemical mixture with acid and water. Acid water ratio 5:100. If 24 liters of this mixture are swapped for pure water, అంటే ఈ మిక్చర్లో 24 లీటర్స్ తీసేసి ప్యూర్ వాటర్ అంటే మరి వాటర్కి 24 లీటర్స్ యాడ్ చేసినాం. వాట్ ఈస్ ద రిజల్టెంట్ రేషియో? ఇప్పుడు ఈ 120 ఉన్నాయి కాబట్టి 5:1 రేషియో ఉంది. దీన్ని సపరేట్గా వేస్తున్నాం 5 1 6 parts అనేది 120 కెమికల్ మిక్చర్, 5 parts అనేది ఎంత అవుతుంది ఇంటూ 20 ఇంటూ 20 అంటే 100. 1 ఇది 100 అయితే ఇది రిమైనింగ్ 20 ఉంటుంది. ఇప్పుడు 24 లీటర్స్ మిక్చర్ రిమూవ్ చేసిన అంటే 5:1 24 రిమూవ్ చేశాను. 6 parts is equal to 24. 6 into 4 5 parts
5 into 4 అంటే 20. అంటే దీంట్లో 20 రిమూవ్ చేశాడు. ఇక్కడ 1 into 4 దీంట్లో 4 రిమూవ్ చేసి ఎంత 80 ఎంత 16 రిమూవ్ చేసింది. ఇప్పుడు ఇంత రిమూవ్ చేసినాడు. ఇప్పుడు ఏం చేసినాడు, ఈ 24 కాస్త ప్యూర్ వాటర్తో స్వాప్ చేసినాడు. అంటే ప్యూర్ వాటర్ అనేది యాడ్ చేసినాడు. ఇప్పుడు ఏం చేశాడు, 80:16 + 24 అంతా 40. సో ఇట్లా చేసాడు 2:1 అదే చేస్తున్నాడు. ఏం లేదు, ఫస్ట్ 120 లీటర్స్ ఉంది, రేషియోస్ ఇచ్చాము కాబట్టి సపరేట్ వాల్యూస్ ఉంది. 6 parts అని 120 అయితే 5 ఎంత 1 ఎంత 100. ఇప్పుడు 24 లీటర్స్ మిక్చర్ రిమూవ్ చేసినాం. 24 లీటర్స్ 5:1లో ఎంత, దానికి సపరేట్ దీనికి సపరేట్ 6 parts 24 అంటే 24 లీటర్స్ ఆ భాగంగానే తీసేయాలి. 5:1 రేషియోలోనే ఆ మిక్చర్ ఆ 24 వాల్యూ అనేది కూడా తీసేయాలి. కాబట్టి అంటే దీంట్లో నుంచి 6 parts 24 అయితే 5 అనేది ఎంత 20 అంతే కదా. 6 into 4 20, 1 into 4 4 అంటే ఆ రేషియోలో ఇప్పుడు ఈ రేషియోలోనే వాటర్ ఉన్నప్పుడు ఆ మిక్చర్ అనేది కూడా ఆ రేషియోలోనే తీసేయాలి. 5:1 రేషియోలో కాబట్టి 24 కాబట్టి 5 parts ఎంత 20 140 ఆ రేషియో అంటే ఈ 20 ఇది 4 తీసేయాలి. తీసేసినాక వాడు ఏంటంటే స్వాప్ విత్ ప్యూర్ వాటర్ అంటే ఈ 24 కాస్త ప్యూర్ వాటర్తో యాడ్ చేసినాడు. 24 లీటర్స్ జస్ట్ ప్యూర్ వాటర్ యాడ్ చేసినాం, మిక్సర్ యాడ్ చేసినాం. ఒకవేళ మిక్సర్ అంటే ఏ రేషియోలో వస్తే ఇప్పుడు 40 అన్నాడు 30 అన్నాడు అనుకో, మరి ఈ మిక్సర్ని 5:1 రేషియోలో అంటే 6 parts = 30, 5 parts ఎంత 5 into 5 కాబట్టి 25 5 అంటే ఈడ 25 ఈడ 25. మిక్సర్ అంటే రిమూవ్ చేయడం అని యాడ్ చేయడం అని ఆ రేషియోస్లోనే తీసేయాలి. ఇక్కడ కానీ వాడు మిక్సర్లో యాడ్ చేయాలి, జస్ట్ ప్యూర్ వాటర్కి యాడ్ చేసాం కాబట్టి +24 డైరెక్ట్ ప్యూర్ వాటర్ కానీ యాడ్ చేసాం కాబట్టి 80 మొత్తం ఎంత అయినప్పుడు 80:40. సో రిజల్టెంట్ రేషియో అవుతుంది కదా 80:40, 80 లీటర్స్ 40 లీటర్స్ యూస్ టు give a certain work, A is 40% more than efficient than B. Working together, A and B complete the work in 15 days. A alone worked for 15 days. In how many days B are allowed remaining work? A by B ఇచ్చాడు 40% more efficient than 40. A రోజు A by B 7/5. A B 15 days లో వేస్తారండి. సో వర్క్ ఏమవుతుంది, డేస్ ఇంటూ ఎఫిషియన్సీ 10 into 7 plus 5 is 12 is equal to A alone worked for 15 days. Efficiency ఎంత 7. B ఎంత తెలియదు, ఎఫిషియన్సీ ఎంత 5. ఎన్ని డేస్ వేసాడు అది 15 వల్ల 180, 15 వల్ల 105 is equal to 5. So 5B is equal to 75. B is equal to remaining 15 days వేసినాం. Tarun and Varun from city A to city B at a speed of 57 and 60 km/h. Varun reaches city B before Tarun. ఈ తారుడు ఈ వరుణం AB ఒకటి 57, తరుణ్ అనేటోడు 57తో వరుణ్ అనేటోడు 60తో పోతున్నాడు. సో కాబట్టి AB ఖచ్చితంగా వరుణ్ అన్నటువంటి ఫాస్ట్గా కవర్ చేస్తుంది తరుణ్ కంటే, ఎందుకంటే విండ్ స్పీడ్ ఎక్కువ ఉంది 60 km/h. కాబట్టి వీడు కవర్ చేసాక వీడు కవర్ చేస్తాడు. కాబట్టి వీడు కవర్ చేసి ఎంత టైం ఉంటుందో వీడు ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నాడు వీడికి. కాబట్టి ఎంత డిఫరెన్స్ అంటే వీళ్ళిద్దరి మధ్య టైం 33 అన్నాడు. ఇప్పుడు మనకు తెలుసు కదా, నీకు ముందే ఆ దాంట్లో చెప్పినా కదా, స్కూల్ ప్రాబ్లమ్స్లో చెప్పినా కదా, స్పీడ్స్ అనేది డిస్టెన్స్ ఏమి ఉన్నప్పుడు స్పీడ్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. కాబట్టి ఇక్కడ స్పీడ్ 60 57 కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 57 టైమ్స్ అనేది 19s 3 19s 3 20s కాబట్టి ఇవి టైమ్స్ రేషియోస్. ఇది చెప్పాము ముందే. కాబట్టి ఇప్పుడు టైమ్స్ రేషియోస్ 140 ఇచ్చాడు, ఇదే కదా డిఫరెన్స్ 33 అన్నాడు కదా. 140 = 30 ఏదైనా తీసుకున్నాం.
దేని తీసుకుని ఇదే 20 ఎంత 20 ఈక్వల్ ఎక్స్ 20 ఇంటూ 33 ఇది మినిట్స్ బై అవర్స్ కాబట్టి ఇంటూ సిస్టమ్ ఇంటూ 57 వాటి 21 23 త్రీ లెవెన్స్ 57 ఇంటూ 11 11 7 77 నేను డిజిట్ 7 11 5 55 ఒక 7 16 నేను ముందే చెప్పాను కదా స్కూల్ కాన్సెప్ట్ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అదే కదా డిస్టెన్స్ అనేది సేమ్ కాకపోతే వీడు ఫస్ట్ రీచ్ అవుతాడు సెకండ్ రీచ్ అవుతాడు ప్రాబ్లమ్ ఒకటి డిస్టెన్స్ ఇచ్చాడు కాన్సెప్ట్ అయితే అదే 60 57 ఇన్వర్స్ రేషియో తీసుకుని 15 60 దీన్ని లీస్ట్ ఫార్ములా చేసుకున్నాం ఎందుకంటే ఈజీగా మల్టిప్లై చేసి ఈజీగా ఉంటుంది ఈ డిఫరెన్స్ ఇచ్చాడు కదా 33 అని 1 పార్ట్ ఈజ్వల్ టు 33 ఏదైనా తీసుకుంటే 20 తీసుకుంటాం 20 అనేది ఎంత ఈ టైం వస్తుంది ఇక్కడ బై 60 ఎందుకు వేసిన అంటే కిలోమీటర్ అనేది ఓకే స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్లో డిస్టెన్స్ కదా అది డిస్టెన్స్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ పార్ట్ ఏ పార్ట్ అంటే ఏంది సెంట్ బై అంతే కదా పార్ట్ ఏ ఈక్వల్ 45.8 అంటే ఇదేం వాల్యూ అడ్జసెంట్ అంటే అడ్జసెంట్ అంటే ఇది ఇదేం వాల్యూ ఆపోజిట్ అంటే దీన్ని లీస్ట్ ఫార్మ్లో క్యాన్సిల్ 7 24 పార్ట్ ఏ 7/24 మీరు క్యాన్సిల్ 24 7 పైథాగరస్ థీరం ఉపయోగిస్తే 24 + 7 అంటే 24 స్క్వేర్ ఎంత 576 7 స్క్వేర్ 625 ఏ దానికి స్క్వేర్ రూట్ 25 కాబట్టి 25 ఇట్లా ఈ ట్రిపులర్స్ గుర్తుపెట్టుకుని ట్రిపులర్స్ నేను మళ్ళీ చెప్తాను ఇంకా చాలా లేట్ అయింది కొన్ని ఉన్నాయి ట్రిపులర్స్ 3 4 5 3 4 5 24 7 24 25 ఇది కూడా ట్రిపుల్ ఉన్నాయి చాలా గుర్తుకు లేవు చెప్తే ఇప్పుడు ఇది వచ్చింది మనకు కొసికల్ కొసికల్ సైన్ అంటే ఆపోజిట్ బై హైపార్టెనస్ కొసికల్ అంటే హైపార్టెనస్ బై ఆపోజిట్ రివర్స్ కదా హైపార్టెనస్ బై ఆపోజిట్ అంటే 25/24 ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్ చూడండి రిపీట్ అయినా ఓకేనా ఇంతతో సమాప్తం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి రేపు లెక్చర్ 9కి రెడీగా ఉండండి ఎన్టీపీసీ దగ్గరలో ఉంది మనం ఖచ్చితంగా దగ్గర ఇంచుమించు 400 ప్రాబ్లమ్స్ చేస్తాం కాబట్టి మీరేం మరీ కావద్దు నేను ఖచ్చితంగా మంచిగా నీట్గా ఎక్కువ ప్రాబ్లమ్ తీసుకొని మీకు ఎన్టీపీసీ కవర్ అయ్యాక సీజీఎన్ కవర్ అయ్యాక మొత్తం ఎగ్జామ్ అనేది నా బాధ్యతగా నేను తీసుకొని మీతో చేపిస్తాను ఓకేనా పీడిఎఫ్స్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్